రేవంత్ సర్కార్ స్వార్థ రాజకీయాలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు భగ్గుమన్నారు. తెలంగాణ నీటి హక్కులను పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. తెలంగాణ జల హక్కులు, పాలమూరు రైతాంగ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని హరీష్ రావు తేల్చి చెప్పారు. తెలంగాణ నీటి హక్కులను పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టొద్దంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మించతలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. సమైక్య పాలనలో రాష్ట్రానికి జరిగిన అనేక అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటని, వాటిని నివారించేందుకే ఉద్యమాలు, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను మళ్లించి పాలమూరు వంటి వలస జిల్లాలను పచ్చని పంటలతో కలకలలాడేలా చేసిందని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని, ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ద్రోహబుద్ధితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అనుమతులు లేకుండా తుంగభద్రపై కర్ణాటక ఇష్టారీతిన ప్రాజెక్టులు నిర్మిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కర్ణాటకకు కేటాయించిన పరిమితులను దాటి అదనపు సాగు చేస్తున్నదన్నారు. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని, లేకపోతే ఆర్డీఎస్తో పాటు తుమ్మిళ్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుందని హరీష్ రావు హెచ్చరించారు. సిడబ్ల్యూసి, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టులో కేసులు వేయాలని, కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కులను బేరసారా అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడడం ప్రభుత్వ చట్టబద్ధ, రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని హరీష్ రావు గుర్తు చేశారు. కొడంగల్ లిఫ్ట్కు కర్ణాటక ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏందో చెప్పాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. చివరి దశలో ఉన్న పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా నారాయణపేట, కొడంగల్కు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా ఎందుకు పక్కన పెట్టారని రేవంత్ను ప్రశ్నించారు. కమిషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. తుంగభద్ర నుంచి శ్రీశైలానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్ నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పాలమూరు రైతాంగం భవిష్యత్తు కోసం, తెలంగాణ జల హక్కులను కాపాడడం కోసం గులాబీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ఎంత దూరమైనా వెళ్లి కొట్లాడుతుందని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో తేల్చి చెప్పారు.